దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ప్రచారంలో స్పీడ్ పెంచింది బీజేపీ. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ అగ్రనేతలు ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు జగిత్యాలలో నిర్వహించనున్న బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు జగిత్యాలలో నిర్వహించనున్న బీజేపీ విజయ సంకల్ప సభకు అంతా సిద్ధమైంది. సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11:15 జగిత్యాల చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి పబ్లిక్ మీటింగ్కు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. 11:30 నుంచి 12:20 వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని. 12:25 జగిత్యాల నుంచి బయలుదేరి 1:30 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ హాజరయ్యే జగిత్యాల విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు ఎంపీ అరవింద్. జగిత్యాలలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభ ఏర్పాట్లు పర్యవేక్షించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. 18 మార్చి పొద్దున 9 గంటల నుండి విజయ సంకల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్ లో జరుగుతూ ఉంది. నిజామాబాద్ పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ మరియు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు, మోదీ గారి అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో కేంద్రానికి బీజేపీకి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేస్తే బీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆరూరి రమేష్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. రాష్ట్రంలో అబద్దాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రశ్నిస్తున్న తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్. పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వెంటాడుతామన్నారు కిషన్ రెడ్డి. 100 రోజుల్లో స్పష్టంగా మేనిఫెస్టో పెట్టారు. 100 రోజుల లోపల 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పారు. కానీ గొర్రెలు ఎక్కడ పోయినాయో, గ్యారంటీలు ఎక్కడ పోయిందో, అది ప్రగతి భవన్ లో ఉందా, సెక్రటరియట్ లో ఉందా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉందా తెలియని పరిస్థితి ఏర్పడింది. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇవ్వరా, దేవాలయాలకు 12,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాల గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. వికసిత్ భారత్ లో భాగంగా అడ్వకేట్ మీట్ నిర్వహించింది బీజేపీ. కార్యక్రమానికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ హాజరయ్యారు. హోటల్ క్షత్రియాలో బీజేపీ లీగల్ సెల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ మీట్ నిర్వహించింది. పార్టీలు ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు లక్ష్మణ్. రాజకీయ పార్టీలు ఏ రకంగా పోటీ పడుతూ ఉన్నాయి, వాళ్ళ ఓటు సాధించడానికి, ఓటు పొందడానికి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఒక డివిజివ్ పాలిటిక్స్. ఈ ఉచితాలు, గ్యారెంటీల పేరు మీద ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి ప్రలోభపరిచి ఓట్లు దండుకోవడం తప్పితే ఎన్నికల తర్వాత ఏ రకంగా విస్మరిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఎంపీ బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్రం గెజిట్ విడుదల చేసిందన్నారు. రజాకారుల వారసత్వ పార్టీ ఎంఐఎం అంటూ ఆరోపించారు. కరీంనగర్లో రజాకర్ సినిమా చూసిన బండి సంజయ్ చిత్ర యూనిట్ ను అభినందించారు. హిందూ ధర్మం గురించి మేము ఆలోచిస్తే, హిందూ సమాజం గురించి మేము ఆలోచిస్తే, ఈ కోనా లౌకికవాదులు, ఈ సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటే వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మరి హిందూ ధర్మం గురించి ఆలోచించాలా, హిందూ సమాజంలో చైతన్యం తీసుకోవడానికి కష్టపడి పనిచేయాలా లేదా ఆలోచించండి. సిగ్గు లేకుండా మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ గాని, గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మళ్ళా అంటే మళ్ళీ నిజాం కాలాన్ని మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని రాష్ట్రంలో ప్రధాని మోదీ విస్తృత ప్రచారం చేస్తున్నారు.